వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2,34,71,463 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు. నేడు 87 మంది లబ్ధిదారులకు 93,61,938 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో రాష్ట్రంలో కావలి 3వ స్థానంలో ఉన్నాము అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు అని తెలియజేశారు. నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిది అన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో అక్కడ ప్రకృతి ప్రజలందరికీ దీవెనలు అందిస్తుంది అనేది ఒక నానుడి. శక్తి మహిళా తల్లులు, శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది. అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి, మహిళలను ఆరాధించాలి, మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పలికిన వ్యక్తి
మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రోజున కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము, అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీనిచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టఫలంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ, ప్రజలతోనే మమేకం అవుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హుడే. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం, అందులో భాగంగా ఇప్పటికీ 464 మందిని ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అంటే మేము గెలిచి 8 నెలలు పూర్తయింది. అంటే 8 నెలలు అంటే 240 రోజులు. ఈరోజు 464 అంటే రోజుకి 2 లెక్కన, ఈ సరాసరి యావరేజ్ మీద రోజుకు 2 లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపటం. 94 లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ 8 నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, మా యువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావలి నియోజకవర్గానికి 2,34 లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావలికి నిధులు వెచ్చించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం లొట్టులో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో 8 నెలల కాలం నుంచి అహర్రాత్రులు ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి 24 గంటలు 18 గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్కి అప్పచెప్పి కోపించుకొని తన జబ్బును నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను. దాని నిదర్శనంగా ఈరోజు మన సీఎం గారు కావలి ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించిన భాగంలోనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి మా కార్యకర్తలు, నాయకులు ప్రోత్సాహంతో ఈ రోజు రాష్ట్రంలో మనం 3వ స్థానం 4వ స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి పేదవాడిని సేవ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా మన మీ ద్వారా కావలి ప్రజానికానికి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యే లెక్కలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండోమెంట్ పరంగా కావచ్చు, లేదంటే మైనారిటీల పరంగా కావచ్చు, మసీదులు కూడా కొందరు నిధులు మంజూరు చేసేదానికి కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురామని ముస్లిం సోదరులు, ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో
ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద అల్లా మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావలిలో కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడని మీ అందరూ కూడా మహిళా తల్లుల దినోత్సవాన్ని తెలియజేసుకుంటూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.